హలో గైస్, చాలా రోజుల తర్వాత అరుణాచలం వెళ్ళాలని మా అన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు. సో అనుకోకుండా వెళ్ళిన ట్రిప్ని నేను ఎక్కువ ల్యాగ్ లేకుండా, తెలుసు కదా మన ఛానల్లో ల్యాగ్ ఉండదు, ఓకే ల్యాగ్ లేకుండా ఆ వీడియోస్ అన్నీ చూసేద్దాం. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. మేము మార్తల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. మార్తల్లి నుంచి సిల్క్ బోర్డ్కి వెళ్ళాము. ఆ తర్వాత సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళాము. అక్కడ దిగాక ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయండి. దాని తర్వాత మా వాళ్ళు కాసేపు కూర్చున్న మనలకు ఇంకా బస్ టైం ఎక్కువ ఉంది కదా అని అలా పార్క్లో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. చూసారు కదా, అదిగో అదే మెట్రో. నాకు ఇష్టమైన మెట్రో అది, ఎల్లో లైన్. వెళ్ళేటప్పుడు ఇక ఖాళీగా ఎందుకుందామని చెప్పి స్నాక్స్ కూడా పట్టుకెళ్ళాము. బస్సులో కూర్చున్నాకైతే మాకు తెలిసింది ఏంటంటే కేఎస్ఆర్టీసీలో ఎవరు లేరు ఇప్పుడు. వెళ్ళేటప్పుడు మాత్రమే. అలా వెళ్తుండగా కొన్ని అందమైన దృశ్యాలు కనపడ్డాయి, చూసాము. ఈ పొగలు చూసారు ఎట్లుండవు, ఎండాకాలం పూర్తిగా ఎండిపోయింది. ఆ తర్వాత దిగ్గానే ప్రదక్షిణానికి అయితే స్టార్ట్ అవ్వాలని గోపురం దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామండి. అది కనిపిస్తుంది కదా. దాని తర్వాత ఎన్నో రోజులు వెయిట్ చేసిన దానికి ఇది చూడండి గైస్, బాగుంది కదా. ఇంకా ఆ తర్వాత ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. దాని తర్వాత చేతిలో బాటలు ముఖ్యం మిగిలి, ఎందుకంటే ఈ ఎండలకు చాలా చూసారు కదా చెమట ఎట్లా పడుతుందో. అది నైట్ టైం చేస్తున్నాం కాబట్టి బతికిపోయాం. ఆ లైన్ వాల్యూ ఆ రోజు తెలిసింది. అంటే పక్కన రోడ్లు గట్టిగా ఉంటాయి కదా, తార్ రోడ్, అదైతే కాస్త బాగుంటుంది అని అనిపించి దాని మీద వెళ్తూ ఉన్నాను. ఓకే, దాని తర్వాత లైట్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా. నైట్ టైం లైటింగ్ అని ఇప్పుడు చూసారా, చంద్రుడు మా బ్యాచ్ వాళ్ళందరూ. అప్పుడప్పుడు నెలకు ఒకసారి వెళ్ళాలనిపించింది. ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యాక. దాని తర్వాత మళ్ళీ చూసేసాం. ఇంకా మేము ఓపెన్ చేసేందుకు 4:30 అయింది. లోపలైతే వ్యూ మామూలుగా లేదు. అలాగే క్యూలో వెళ్తూ ఉండగా 50 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నారు గైస్. 50 రూపీస్ టికెట్ తీసుకుని ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నారంటే ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చూసారు కదా గైస్. ఇది ఒక మినీ స్ట్రక్చర్ ఆఫ్ అరుణాచలం. ఓకే, ఇలా ఉంటుందని చెప్పి ఒక గ్లాస్లో వేశారు. చూసారు కదా గైస్, ఆ మేఘాలు అదంతా ఎంత బాగుందో. నాకైతే పుణ్యం చేసుకున్నాను అనిపించింది అక్కడ వెళ్ళినప్పుడు. రష్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నింది. మీరు ఈ టైంలో వెళ్తే బెటర్. మాకు పొద్దున్నే కాబట్టి ఇంకా చాలా ఈజీగా దర్శనం అయిపోయింది. చూసారు కదా, కాళ్ళు అయితే చూస్తున్నారు కదా గైస్, చాలా భయంకరంగా పగిలిపోయాయి. చర్మం 3 రంది ఒకటి. దాని తర్వాత నేను ల్యాగ్ చేయాలనుకోవడం లేదు, వచ్చేసాం. మళ్ళీ బెంగళూరుకి వచ్చి పీజీకి వెళ్ళి డార్లింగ్ మూవీ రిలీజ్కి అయితే వెళ్ళాం గైస్. అదే ఫస్ట్ టైం బెంగళూరులో మూవీకి వెళ్ళడం. చూసారు కదా గైస్, అదే నా ట్రిప్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పే ముందు నెలకు ఒకసారి అట్లా అరుణాచలం లేదా 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారైనా వెళ్తే మంచిది గైస్. చాలా, ఎందుకంటే దాని వెనకలా ఉంది ఏది గుది ప్రదక్షిణ చేసి మోక్ష మార్గంలో వెళ్ళిన తర్వాత మన లైఫ్ బాగుపడుతుంది అది అంటారు కదా. మ్యాటర్ ఏంటంటే అన్ని కిలోమీటర్లు తిరిగి అంత ఓపిక తెచ్చుకున్న తర్వాత మన లైఫ్ మారుతుందని సైంటిఫిక్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. పురాణాలను టచ్ చేయడం మనకు అంత మంచిది కాదు, అంత అవసరం కూడా ఉంది, కానీ సైంటిఫిక్ రీజన్ నేను చెప్తున్నాను. సో అంత దూరం నడిచిన తర్వాత ఓపిక అంటే ఏందో మనిషికి తెలుస్తుంది. రకరకాల మనుషుల్ని అడుక్కునే వాళ్ళను, భిక్షాటం చేసిన వాళ్ళను చూసిన తర్వాత మనకు ఒక చేంజ్ వస్తుందనే సైంటిఫిక్ రీజన్ నా నమ్మకం. దీని వెనకల కథ ఏందో మీ అందరికి తెలుసు. ఒక గీత గీస్తారు ఆ మోక్ష మార్గంలో వెళ్ళిన తర్వాత అని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అప్పుడప్పుడు వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.